వచ్చిన కాంట్రాక్టు పనులు ఉంటాయి కదా, ఆ పనులలో కాంట్రాక్ట్ వసూలు చేసుకుంటారు. దీనికి రాజకీయానికి అర్హతలు ఏంటి? ఇంతవరకు చదువుకోవాలన్నా, డిగ్రీ చేయాలన్నా, లేకుంటే పీజీ చేయాలన్నా, లేకుంటే 10వ తరగతి పాసా, 7వ తరగతి పాసా, 5వ తరగతి పాసా, లేకుంటే 1వ తరగతి పాసా, లేకుంటే 0 పాసా, అంటే థంబ్ ఎలిముద్ర పాసా, పాసా ఫెయిలా, అది కూడా అదే ఎలిముద్ర ఫెయిల్ ఉన్నా పాస్ ఉన్నా ఎలిముద్రనే కదా. అంగోట చప్పు చేసిన వాళ్ళు సర్పంచులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. కలెక్టర్ కావాలంటే ఆడు దునియా పరీక్షలు రాయాలి, పరీక్షలు రాసి పాస్ కావాలా, పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవాలా, ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత ఆయనకి ర్యాంక్ వస్తే ఆ కలెక్టర్ జాబ్ అప్పుడు వస్తుంది. చేసి ఇంత పైసలు ఇంత మందో ఏమో ఇచ్చి ఓటేసుకొని జై అనిపించి వార్డు మెంబర్ అయిపోతాడు. నమస్తే నా అందరికీ. రాజకీయం అంటే ఏంటి, రాజకీయం ఏం చేస్తుంది, ఎవరికి అవసరం, సేవా కార్యక్రమాలు చేయడానికా, డబ్బులు సంపాదించుకోవడానికా, రాజకీయానికి అర్హతలు ఏంటి, చదువుకోవచ్చా, చదువుకోరాదా, రాజకీయాల్లో ఎవరు రాణించవచ్చు, దీనికి చదువు అవసరమా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిజాయితీ గల నాయకుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీరు దయచేసి అందరూ నా వీడియోలు సగం చూసి అంత స్క్రిప్ట్ చేస్తున్నట్టున్నారు. అట్లా చేస్తేనంటే మీకు లాస్ట్ నా ఒరిజినల్ సందేశం లాస్ట్కి ఉంటుంది. లాస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా ఉందనంగా యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతాను. మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నుంచి చూస్తే మీకు లాస్ట్ వరకు అర్థమవుతుంది. అది లాస్ట్కు కొద్దిగా కరెక్ట్ నిజాలు వస్తాయి నా నోటి నుంచి, వేరేదేం లేవు నాకు తెలిసినంత మట్టుకు. మరి మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. అసలు రాజకీయం అంటే టాపిక్లోకి వెళ్ళిపోతే రాజకీయం అంటే ఏంటి? రాజకీయం లేకపోతే దేశం లేదు. రాజకీయం అంటే ఒక ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు కట్టుకుంటే ఎన్ని పిల్లర్లు వేస్తాం మనం? 4 పిల్లర్లు వేస్తాం, లేకుంటే 4 గోడలు వేస్తాం. ఆ 4 గోడలల్లో ఒక గోడ రాజకీయం. 3 గోడలతోనైతే ఒక ఇల్లు నిలవదు కదా. ఇది కూడా ఒక గోడ లెక్క అనుకోండి. ఇది ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ ఉంటే ఇల్లు అనేది నిలబడుతుంది. అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు మేము విన్న రాజకీయాలు ఏ విధంగా ఉండే అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం ఇప్పుడు రాజకీయం ఏం చేస్తుంది అంటే, రాజకీయం అన్నదమ్ములను చూడదు, మళ్ళా బంధాలు బంధుత్వాలు ఇవన్నీ దానికి ఏం పనిచేయాయి. ఎగ్జాంపుల్గా ఒకటే ఇల్లు ఉంటుంది, దాంట్లో 3 అన్నదమ్ములు ఉంటారు, 3కి 3 కండువాలు ఉంటాయి. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. ఇది రాజకీయం అంటే. ఏదో ఒక పార్టీ నేను 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 ఉన్న దాంట్లో ఇంకొకటి ఉండదు. సొంత అన్నదమ్ములను కూడా విడగొట్టే రాజకీయం ఈరోజు అటు కాలంలో. ఇంతకుముందు ఇప్పుడు డబ్బు కూడా అలాంటిదే. డబ్బు అంటారు కదా, డబ్బు ప్రతి మనిషికి విడదీస్తుంది, దగ్గర చేస్తుంది, దూరం చేస్తుంది, దుష్మన్ చేస్తుంది, దోస్తు చేస్తుంది అంటారు కదా. ఇది కూడా అదే. దానికంటే డేంజర్ ఇది. ఇది ఏం చేస్తుంది అంటే, సొంత మనుషులను కూడా చూడదు, అధికారం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది రాజకీయం. మరి ఇది ఎవరికి అవసరం రాజకీయం అంటే, ఒక 10 మందికో, ఒక గల్లీకో, ఒక ఇంటికో, ఒక ఊరికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఈ రాజకీయం అవసరం. మరి వీళ్ళు ఏం చేస్తారు రాజకీయంలో? రాజకీయ నాయకులు ఏం చేస్తారు అని అంటే, సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారా? మరి ఎక్కడ అది ప్రభుత్వ స్కీమ్లు ఏమైనా ఉంటే అవి అమలు చేయడానికి ఎంతవరకు కృషి చేస్తారు? ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. ఎంతవరకు కృషి చేస్తారంటే, వాళ్ళకు నమ్ముకున్న 4 కార్యకర్తల కోసమే కృషి చేస్తారు, అందరికీ చెయ్యరు. అది చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు అంటే మేము చూడలేదు, విన్నాము. నా వయసు, నా ఏజ్ వాళ్ళు విన్నాము. రొట్టెలు కట్టుకొని సైకిల్ మీద ఊరికి తిరిగేటోళ్ళు. అప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే, ఒక కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరికి పోయి ఊర్లో ఏదో గుడియో లేకుంటే ఏదో అక్కడ చూసుకొని, అక్కడనే ఎవరైనా అన్నం పెడితే తిని, ఆ ఊరు సమస్యలు విని ఒక పుస్తకంలో రాసుకొని మర్నాడు ఇంకొక ఊరికి పోయేది. ఒక 4 ఊర్లు తిరిగి మళ్ళీ నైట్ స్టే, అంటే రాత్రిపూట అక్కడనే ఉండేసి ఇట్లనే తిరుగుకుంటూ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయనేది వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్యలన్నీ అక్కడ వాళ్ళు వినిపిస్తుండ్రు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ నడుస్తుందంటే మంచిగా ఏసీ ఉంటుంది, దాంట్లో ఏసీలో గాలికి కొందరు కునుకు తీస్తారు, కొందరు పండుకుంటారు, ఇక కొందరు మాట్లాడతారు నామమాత్రంగా, అది వేరు సంగతి. కానీ ఇది సేవా కార్యక్రమాల విషయానికి వస్తే ఇది ఇక్కడ దాకా వస్తుంది. మరి దీన్ని ఇది చేయకుంటే, ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయకుంటే ఏం చేస్తారు అని అంటే, ఏం చేయరు. వచ్చిన కాంట్రాక్టు పనులు ఉంటాయి కదా, ఆ పనులలో కాంట్రాక్ట్ వసూలు చేసుకుంటారు.
ఇంత ఇక 5 ఏళ్ల పాటు ఆ వసూలు చేసుకున్న దాంతో ఏదైనా బిజినెస్ పక్కకు చేసుకొని పైసలు సంపాదించుకుంటారు, ఇంకేం చేస్తారు. అది మరి ఈ రాజకీయంలో ముఖ్యంగా ఇది మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, దీనికి రాజకీయానికి అర్హతలు ఏంటి, ఏమేమి అర్హతలు కావాలా, అంటే ఏమన్నా చదువుకోవాలన్నా, లేకపోతే ఇంతవరకు చదువుకోవాలన్నా, డిగ్రీ చేయాలన్నా, లేకుంటే పీజీ చేయాలన్నా, లేకుంటే 10వ తరగతి పాసా, 7వ తరగతి పాసా, 5వ తరగతి పాసా, లేకుంటే 1వ తరగతి పాసా, లేకుంటే 0 పాసా, అంటే తంబు ఎలిముద్ర పాసా పేల, అది కూడా అదే. దీంట్లో ఏముంటుంది అంటే, ఏలిముద్ర ఫెయిల్ పాస్ ఉన్న ఏలిముద్రనే కదా. ఆ ఏలిముద్రలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకు రాదు, వాళ్ళ పిఏ ఏం చెప్తే ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టాల్సింది. ఇది రాజకీయం. ఈడ ఎదగతందుకు ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కొద్దిపాటి అందరికీ అంటే గెలవకముందు అందరికీ చూడతందుకు గరీబ్ కనిపించి తర్వాత ఎగేసేది అంటాడు. ఆ లెక్కలు ఉంటారు, కొందరు ఉన్నారు కూడా, మనం చూసిన చాలామంది ఉన్నారు. అట్లా మన దగ్గర కూడా ఒక అంగట చప్పు చేసిన వాళ్ళు సర్పంచులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇట్లా ఉన్నారు. అంటే వీళ్ళకు ఇప్పుడు ఒక కలెక్టర్ కావాలంటే ఆడ దునియా చదువుకోవాలి. చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదవాలి, 10 నుంచి 11, 12 చదవాలి. ఇంటర్ డిగ్రీ అంటే 3 సంవత్సరాలు చదవాలి, 15 ఏళ్ళు ఆయన. మళ్ళీ పీజీ చేస్తే అది ఒక 2 ఏళ్ళు, 17 సంవత్సరాలు బాయ్. మళ్ళీ సపరేటు దీనికి కలెక్టర్ కోసం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంత కష్టపడి అంత పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసి పాస్ కావాలి, పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకోవాలి. ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత ఆయనకి ర్యాంక్ వస్తే ఆ కలెక్టర్ జాబ్ అప్పుడు వస్తుంది. మరి ఈ రాజకీయ నాయకునికి ఏం అవసరం? నలుగురికి పోయి గల్లీలో ఓట్లు జమ చేసి ఇంత పైసలు ఇంత మందో ఏమో ఇచ్చి ఓటు వేసుకొని జై అనిపించి వార్డు మెంబర్ అయిపోతాడు, సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ నుంచి జడ్పీటీసీ, జడ్పీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇది రాజకీయ అర్హతలు ఒరిజినల్గా. అసలు మన దగ్గర దీనికి ఏం చట్టం లేదు, పుట్టం లేదు, ఏం లేదు. చట్టం చేస్తుంటే బాగుండే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎమ్మెల్సీకి కంపల్సరీ డిగ్రీ చేసిన వాళ్ళు ఓటు వేయాలని ఉంటుంది. మరి దీనికి ఏం లేదు, అందరు వేయాల్సిందే. ఒక నాయకుడు నేను చదువుకోలేదు అనుకోండి, నా ఓటు ఇంకొకటి వేసేస్తున్నాడు, అది ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు. ఇప్పుడైతే ఈవీఎం మిషన్లు వచ్చాయి, అవి ఏం దాకా కడగ పెడుతున్నాయి, ఏం పాడు, అదే దాని గురించి ఎవరు ఎన్నోసార్లు కోర్టులలో వీళ్ళు పిటిషన్లు వేస్తూనే ఉంటారు. అవి అట్లా నడుస్తుంది, అది అట్లా నడుస్తుంది. అంటే అలా వెనుక ఉన్నోళ్ళు ఇక వాళ్ళు నేనే ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు, అని నేనే చెప్పుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా కల్పించుకుంటారు. ఎమ్మెల్యేకి తెలియని విషయాలు కూడా వీళ్ళు తెలుసుకొని ఎమ్మెల్యేకు తెలియనియకుండా మొత్తం వీళ్ళే చేసేస్తారు. అవి వేరు, ఇక ఆ రాజకీయం వేరు. మరి దీనికి ప్రస్తుతం మంచి రాజకీయం అవసరము అని అనుకుంటే, మనం మంచిగా ఉండి సేవలు అందిస్తున్నాడు అనుకోండి ఒక నాయకుడు, ఆయనకు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ అనియర్ ఇంకొకసారి ఆడేం చేసింటాడు, ఆడేమో కొట్ట తప్పినోడు ఉన్నాడా, చాయ్ తప్పినోడు ఉన్నాడా, ఆడు ఏది వస్తే ఆ పని చెప్పించినట్టాడు, ఇది చెప్పించినట్టాడు. ఊర్లో నలుగురే ఉంటారు తాగుబోతులు. ఆ నలుగురు మొత్తం ఊరికంతా కథం పట్టించేస్తారు. ఆ నలుగురు చెప్పింది మరి ఊరంతా తింటుంది. ఇది చాలా విచిత్రం. ఏ నాయకుడు చెప్పి నిన్నారు, ఎవరు చెప్పి నిన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే తాగిన వేగంలో ఆ 4 హోటళ్ళు ఉంటాయి, 4 హోటల్లో పోయి ఆడు మంచి కాదు, వీడు ఇంత జబర్దస్త్ ఉన్నాడంటే మొత్తం మందికి ఛాయ్ తాపించేసి అటుకులు గుప్పించా, పిల్లలు తినిపించా, ఇంకేం కావాలో ఇసుడి మనిషి కంటే ఇంకోటి మంచిగా ఉన్నాడు, ఈడే మంచిగా ఉన్నాడంటే పాపం జనాలు పాపం వాళ్ళకి ఏం తెలియదు, పనులు చేసుకున్నాడు, పొట్ట నింపుకున్నాడు తప్ప ఇంకేం తెలియదు కదా. అరే కావచ్చురా పోయినా ఇట్లా చెప్తున్నారు. ఎలక్షన్ రాగానే వేసి గద్ద గుద్దేసి పడేస్తారు. అయిపోయి తర్వాత 5 ఏళ్ళు ఇక ఆయనకి తిట్లు సురు అవుతాయి గెలిచిన వానికి. ఇక వీళ్ళ మాట ఇంటిమి, ఆయనకి వేస్తేమి, మనం చూడకపోతేమి, ఆడు పడిపోయినోడు బాగుండే ఆయనకని వేయకపోతేమి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇక ఈ రాజకీయాలు గ్రామ స్థాయిలోనే ఎక్కువ జరుగుతాయి. ఇటువంటి అని నేను ఈ ఉదాహరణకు తీసుకొని చెప్పిన. ఇక దేశ రాజకీయాలకు వస్తే అది ఇక వేరే ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం.